హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద కోజీ స్పైస్. ఈరోజు మనం టర్కీ ఫేమస్ డిష్ అయిన బకలావా మన ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ తీసుకుని దాంట్లో 3/4 కప్ వాటర్ వేసుకొని 1 కప్ షుగర్ వేసి దాన్ని బాగా హీట్ చేసుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక ½ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అందులో వేసుకోవాలి. దాని తర్వాత బాగా దగ్గర పడ్డ తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మనం పాకం పడిన తర్వాత ఆ పాకాన్ని బాగా చల్లారనివ్వాలి. బకలావా మీద వేడిగా ఈ పాకం వేస్తే బకలావా విరిగిపోతుంది. అందుకే మనకి ఈ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్. ఇప్పుడు పేస్ట్రీ షీట్స్ని తీసుకొని అవి డ్రై అయిపోకుండా ఒక తడి క్లాత్ని దాని మీద ఉంచి పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్రీ షీట్స్ని మనం బేకింగ్ ప్యాన్ తగ్గట్టు మనం కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పిస్తా, బాదం ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసి 1 టేబుల్ స్పూన్ సినమన్ పౌడర్ వేసి బాగా కోర్స్గా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ ప్యాన్ తీసుకొని దాని అన్ని సైడ్స్కి కూడా బటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బటర్ అప్లై చేసుకున్న తర్వాత అందులో ఒక 2 పేస్ట్రీ షీట్స్ని వేసుకొని దాని మీద జెంటిల్గా బటర్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత ఒక 3 పేస్ట్రీ షీట్స్ని తీసుకొని మళ్ళీ బటర్ అప్లై చేసి దాని మీద పిస్టాషియో అండ్ ఆల్మండ్ పౌడర్స్ని చల్లాలి. ఇలా చల్లిన తర్వాత దాని మీద ఒక 5 పేస్ట్రీ షీట్స్ని వేసుకొని బటర్ అప్లై చేసి దాని మీద ఇంకొక 5 పేస్ట్రీ షీట్స్ని వేసి మళ్ళీ బటర్ అప్లై చేయాలి. ఇలా అయిన తర్వాత పిస్టాషియో పౌడర్ని మరొకసారి చల్లుకోవాలి. వేసిన తర్వాత మనం ఒక 11 పేస్ట్రీ షీట్లని ఒకదానిపైన ఒకటి బటర్ అప్లై చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు డయాగ్నల్గా ఈ షీట్ని కట్ చేసి ఒక 325 ఫారెన్హైట్లో 1 గంట 10 నిమిషాలు బేక్ చేయాలి. బయటికి తీసిన వెంటనే దాని మీద పాకం పోసి ఒక 4 నుంచి 6 గంటల వరకు సోక్ అవనివ్వాలి. ఇప్పుడు నోరూరించే టర్కిష్ బకలావా మన ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to my cozy space. Thank you.